వాక్యం హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించే క్రైస్తవులుగా మనం ఉండాలి. మీరు వినువారు మాత్రమే కాక దాని ప్రకారం చేయవారై ఉండాలి. వినువారు మాత్రమే కాక, వినడానికి అందరూ వింటాం, మనం వినే క్రైస్తవులు కాదు, చేసే క్రైస్తవులు అవ్వాలి. దేవుడు అది కోరుతున్నాడు మన జీవితంలో. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. వానలు వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకంటే ఆ పునాది బండ మీద ఉంది. ఆ బండ క్రీస్తే. స్వయాన ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో జోడించాడు. విన్న మాటలు హృదయంలో భద్రం చేసుకోవడం, భద్రం చేసుకున్న వాక్యానుసారంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యాన్ని వినడం ఒక ఎత్తు అయితే, ఆ హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోవడం ఒక ఎత్తు. మంచివాడు తన ధననిధిని సద్విషయాలతో నింపుకుంటాడు. సద్విషయాలు ఏమున్నాయి లోకంలో చెప్పండి? మంచి విషయాలు ఏవీ లేవు. లోకమంతా చెత్త ఉంది. లోకమంతా చెత్త అంటాను, చూసారా? దేనికి పనికిరాంది. కాబట్టి సజ్జనుడు అంటే మంచివాడు కదా. ఒక వ్యక్తి మంచివాడు ఎప్పుడు అవుతాడు? గుర్తుపెట్టుకోండి, క్రీస్తు లేకుండా ఒక వ్యక్తి మంచి వ్యక్తి కాలేడు. మంచి అనేది క్రీస్తు లేకుండా ఒక వ్యక్తికి జోడించటం అనేది సాధ్యము కాదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు లేకుండా మంచితనాన్ని చూడలేం, మంచితనాన్ని నిర్వచించలేం. క్రీస్తు లేకుండా సజ్జనుడు తన ధననిధిలో నుండి అనే మాట. ఏమిటి ధననిధి అంటే? మన హృదయమే ధననిధి. మన ధననిధిలో నుండి అనగా దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోవాలి. నింపుకుంటున్నామా? భక్తి జీవితంలో ఇన్ని సంవత్సరాల ఈ కాలంలో ఎంతవరకు నింపుకున్నావు ఈ సద్విషయాలు, మంచి విషయాలు, దేవునికి సంబంధించిన విషయాలు? ధననిధిలో నుండి మంచి విషయాలు మాట్లాడతాడు. హృదయము నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. హృదయము నిండిన దాన్ని బట్టి. అవును, వాళ్ళని ఎప్పుడు కదిలించినా వాక్యమే మాట్లాడతారండి. వారు ఎప్పుడు కదిలించినా దేవునికి సంబంధించిన విషయాలే మాట్లాడతారండి. వారిని ఎప్పుడు కదిలించినా వాక్యమే వస్తుంది వారి నోట అని చెప్పాలి. మన జీవితాలు అలా ఉన్నాయా? ఇంకా లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నారా? ఆలోచించండి. లోక సంబంధంగా బ్రతుకుతున్నారా? నన్ను లోకానికి సిలువేయబడి ఉన్నాము అంటున్నాడు పౌలు గారు. లోకానికి సిలువేయబడాలి మనం కదా. లోకం మన దృష్టిలో సిలువేయబడింది. ఒకదానికొకటి మనం సిలువేయబడ్డాం. జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాలో బ్రతుకుతున్నాడు అని. ఎంత శ్రేష్టమైంది క్రైస్తవ జీవితం, ఎంత ఉన్నతమైంది క్రైస్తవ జీవితం ఆలోచించినప్పుడు మనకి తేటతెల్లమవుతూ ఉంది.